హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు తారా సింగ్ సైప్రస్ వ్లాగ్స్ 630. ముందుగా మనం 500 సబ్స్క్రైబ్ అయితే అయ్యాము. థ్యాంక్ యూ సో మచ్. ఇంత దగ్గరలోనే అయ్యాము. అండ్ ఇంకోటి ఏంటంటే మాకు సోషల్ మీడియాలో వీడియో తీయడం, అప్లోడ్ చేయడం అలాంటివి ఏమి ఇంకా తెలియదు. ఇక్కడ వచ్చిన తర్వాత అసలు మేము ఇలా కంటిన్యూ అవుతామా కామా అనే టెన్షన్లోనే ఉండే చాలా వరకు. కానీ 500 మంది మమ్మల్ని నమ్మి సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ముందుకు నేను మంచి కంటెంట్తోనే వస్తా. అతి త్వరలో మీకు గుడ్ న్యూస్ కూడా చెప్తా. ఏందనేది కూడా మన ఇంక వీడియో అయితే ఈ 30 days ఎర్నింగ్లో ఇంకో 5 days ఉంది. అయిపోతే సిరీస్ ఇంకా మీకు ఏ వీడియో కావాలంటే ఆ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను నేను తీసి 100%. మీరైతే ఏ వీడియో కావాలో డిఎం చేయండి, 100% తీస్తా. ఎవ్వరికి భయపడేది అలాంటి ఏం ఉండదు ఇక్కడ నాకు అని చేస్తా. ఇవాళ రూమ్ కుకింగ్ మందే, అందుకనే క్లీనింగ్ మొత్తం అయిపోయింది. ఎందుకంటే 2 bedrooms, హాల్, కిచెన్, 2 bathrooms ఇవన్నీ క్లీన్ చేసి నా బట్టలు వాష్ చేసుకొని వెళ్ళేసరికి లేట్ అయింది కదా. అందుకనే మళ్ళీ కుక్ చేయాలి పొద్దున్నే. అన్నీ క్లియర్ అయిపోయింది. ఇప్పుడైతే మళ్ళీ సాయంత్రం కుకింగ్ రావాలి కాబట్టి టైం 2 అవుతుంది. మనం అయితే సిరీస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. వెళ్దాం ముందు తీసి సాయంత్రం వచ్చి మనం ఎంత ఎర్న్ చేసాయని చెప్తా, చూపిస్తా కూడా మీకు. ఎందుకంటే ఈరోజు కొంచెం లేట్గానే స్టార్ట్ అవుతున్నాం కదా. 2 అవుతుంది. 8 o'clock వచ్చేస్తా, ఎంతైతే అంత. అండ్ మన మంత్ ఎండింగ్కి అయితే నేను ఎవరు ఎంత కొట్టానని ఒక 20 numbers అకౌంట్ అయితే చూపిస్తా. ఎందుకంటే మన పర్ డే ఎంత ఎర్న్ చేస్తున్నామో మనకి మంత్లీలో చూపెట్టిద్ది. మన మంత్ ఎంత కొట్టాం, ఎన్ని కిలోమీటర్ తిరిగాం, ఎన్ని టిప్స్ వచ్చినాయని మొత్తం, ఎన్ని ఆర్డర్ డెలివరీ చేసాం అనేది అన్ని A to Z ఉంటాయి. ఆ మంత్ ఎండింగ్కి నేను ఒక్కళ్ళు కాదు, ఒక 20 members అయితే నేను స్క్రీన్ షాట్ అండ్ వీడియో 2 అప్లోడ్ చేస్తాను లాస్ట్ రోజు. ఆ వీడియో మాత్రం మిస్ కాకండి. తర్వాత క్లియర్గా చెప్పేస్తాం. మండే అయితే స్టార్ట్ చేసేద్దాం. మనకైతే ఇప్పుడు ఫస్ట్ ఆర్డర్ అయితే ఇన్స్టాక్ నుంచి అయితే ఆర్డర్ వచ్చింది. యాక్సెప్ట్ చేసే ఆర్డర్ని వెళ్ళి €3 అంట, €3.03 ఎంతో ఉండే. పైన ఇక్కడ ముత్తాయిగలో ఉంది ఇచ్చేది. సారీ, జర్మసోకి వెళ్ళి ఉంది. తీసుకొని వెళ్ళిపోదాం ముందు. లేవు ఇవాళ కూడా మా ఫ్రెండ్స్ కూడా సిటీలోనే ఉన్నారు. కాల్ చేసా, ఏమైనా ఉన్నాయా రాటు ఏమన్నా అంటే ఏం లేదురా తీసుకో, రెస్ట్ ఎందుకులే, ఇవాళ ఒకరోజే కదా, రేపు మళ్ళీ కంటిన్యూ చేసుకుంటావు కదా వీక్ మొత్తం అని చెప్తే ఇప్పుడు వెజిటేబుల్స్ అవన్నీ తీసుకొని వచ్చి రూమ్లో పెట్టేసి ఇంకా ఆన్లైన్ చేసా. ఒకటైతే వచ్చింది ఒక 2 hours అలానే ఆన్లైన్ చేసుకొని రూమ్లోనే కూర్చొని ఉన్నా. వచ్చింది ఇంకా €3 ఉంది కదా, ఎందుకులేని యాక్సెప్ట్ చేశా. ఇక్కడ వెహికల్ ఒకటి ఉంది, మరి ఆయనకు వచ్చింది అనుకుంటా ఒక ఆర్డర్. ఏమన్నా మన క్యాష్ ఆర్డర్ ఓపెన్లో ఉంది, మన క్యాష్ ఆర్డర్ రావాలి మరి. అలా రెడీ కూడా అయింది మన ఆర్డర్. థ్యాంక్ యూ. గ్రౌండ్ ఫ్లోర్ 2 కాల్ మీ అంట. ఓకే, తెలుసు నాకు ఎగ్జాక్ట్ లొకేషన్. ఆ లొకేషన్ ఎలా తెలుసుంటే నేను వాడే ఐడి అక్కడనే, నేను వాడే అకౌంట్ వాడుతున్నా కదా, ఆ పర్సన్ అక్కడనే ఉంటాడు. అదే రూము, పక్కన రూమ్. అటు ఇటు రిటర్న్ తీసుకుని వెళ్ళిపోదాం. ఇక్కడ సాయంత్రం అయింది, మబ్బు కూడా పట్టింది. ఎందుకో మరి వర్షం ఏమైనా వచ్చిద్దో ఏందో. మళ్ళీ వర్షం వస్తేనే బాధ అనిపించింది, వర్షం రాకపోతే ఏమనిపించదులే. కానీ ఇది సినిమా హాల్, ఇక్కడ సినీ థియేటర్ అని, సినీప్లెక్స్ అంట. మన తెలుగు మూవీస్ ఏదైనా వస్తే ఇక్కడ వేస్తారు. ఇక్కడ కొన్ని అంటే మనం ప్రొడ్యూసర్ ద్వారా కొనుక్కుంటే డిస్ట్రిబ్యూటర్లు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కొని ఇక్కడ వేస్తారు. చాలా మూవీస్ చూశాను నేను వచ్చినప్పుడు కాడ నుంచి ఇక్కడ మనకు లోకల్లో. ఇంకెవరైనా ఇదంతా చూస్తుంటే ఫారెన్ ఫీలింగ్ వచ్చిద్దామమ్మ? మీరు చెప్పండి, కామెంట్ చేయండి. మీకు ఎవరైనా ఫారెన్ ఫీలింగ్ వస్తే. నాకైతే మా విలేజ్ ఫీలింగే వచ్చిద్ది. నేను ఫారెన్ వచ్చాననే అసలు ఆ మాట నేను ఇప్పటికి మర్చిపోతా. నేను ఎయిర్పోర్ట్లో దిగినప్పుడే అనుకున్నా ఇది ఫారెనా అని. నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసిన సైప్రస్ అంటే దుబాయ్ లెక్క, సింగపూర్ లెక్క ఉండిద్దేమో అని. ఏం లేదు కాక, మొత్తం మా ఊరి కొండలే. ఏంది అన్ని కంట్రీస్లో ఉంటాయి కానీ బట్ ఈ కంట్రీ మా ఊరికి లెక్కనే. అన్నీ ఏమో ఏదో అనుకుంటాం, ఏదో చేస్తాం.
నాటుకోళ్ళు కొనేద్దాం ఒకరోజు. ఇదే అపార్ట్మెంట్లో మనం అయితే ఆర్డర్ ఇవ్వాలి. మా ఊర్లో ఎద్దులు మేసే గడ్డి ఇది. ఇదే హౌస్. ఆయన కిటికీలో నుంచి తీసుకుంటారు ఆర్డర్. అదిగో చెయ్యి ఊపేసిండు. థ్యాంక్ యూ. ఆర్డర్ అయితే ఇచ్చేసావు కదా, మనం డెలివరీ కొట్టుకుందాం, మన పని మనం చేసుకుందాం. మళ్ళీ అయిపోయింది డెలివరీ, వెళ్దాం ఇంకా. ఓయ్ ఇది చూడండి, పొలం గడ్డి మొత్తం ఈ మిషన్తో మనం ఎలా ఈ ఒడ్లు కోసుకుంటాం అలా కోసుకొని అక్కడ పడేశారు అవన్నీ. దాన్ని ఎండిపోయిన తర్వాత మొత్తం కట్టలు కట్టి ఇక్కడ గేదెలు అవన్నీ ఉంటాయి కదా, డైరీ ఫార్మ్స్, దానికి యూజ్ చేస్తారు వీళ్ళు. ఈ గడ్డి ఇలా కోసారు కదా, ఎండిపోయింది. కట్టే ఎలా ఉంటుందో నేను చూపిస్తాను ముందు పాండి. చూడండి ఎలా కట్టేశారు. అక్కడ చూసా కదా, అక్కడ మొత్తం కట్ చేసి ఎండిపోయిందని ఇలా రౌండ్గా కట్టేసి అలా టేప్ అలాంటి స్టిక్కర్ ఏదో ఉంది, అదంతా ప్లాస్టిక్ చుట్టేసి తీసుకెళ్ళి అక్కడ స్టోర్ చేసుకుంటారు కొన్ని రోజులు. వాళ్ళు ఎప్పుడు కావాలో అప్పుడు యూజ్ చేసుకుంటారు. చూడండి ఎలా ఉందో. అక్కడ వెళ్ళి నేను తీయచ్చు, బట్ మనకెందుకు లేని వెళ్ళట్లా. బోల్ట్ యాప్ మొత్తం చేంజ్ అయింది, అప్డేట్ అయింది ఎందుకో మరి సడన్గా. నిన్నదాకా రీస్టార్ట్ కొట్టుకునే వాళ్ళం యాప్ని, ఇప్పుడేమో కావట్లా. అండ్ నాకు చూడండి, ఈ ఆర్డర్కి 2 యూరోలు ఇచ్చింది. 3 కిలోమీటర్స్ వెళ్ళాలంట. అంతకుముందు మనకు 3 మినిట్స్ 4 మినిట్సే ఇచ్చేది అక్కడ వెళ్ళడానికి. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ ఇచ్చింది. హాఫ్ అన్ అవర్ అంటే అక్కడ వెళ్ళడానికి నేను నడుచుకుంటూ వెళ్తున్నాను ఏమో మరి. నేను మొత్తం చేంజ్ అయింది మరి. ఇప్పుడు అక్కడ పోయేదాకా కూడా 30 మినిట్స్ అలానే ఉండిద్దేమో. మావాడిది నిన్న అలానే అవుతుందని చెప్పిండు, మరి నాకు కూడా అలానే అయిద్దేమో. ఇప్పుడు ఈ రీస్టార్ట్ కావట్లా, ఈ ఆర్డర్లు ఇవ్వట్లా, ఈ సెకండ్ ఆర్డర్. ఇంకా ఏమైనా వస్తాయో మిర్రర్లో చూసుకోండి వెనక నుంచి. ఇండికేట్ వేసుకుని దాటేయండి. లాస్ట్ విల్లా అని పెట్టింది మరి ఆమె. ఇది అనుకుంటా, సారీ విల్లాస్ ఇవి కదా. గేట్ అయితే క్లోజ్లో ఉంది. ఆయన అడిగిండు, నువ్వు బయట ఉన్నావు అని. అవునని చెప్పా. లాస్ట్ విల్లా అనుకుంటా. ఈ గేట్ ఓపెన్ చేస్తే ఆయన బయట వచ్చి ఇప్పుడు చూసి అంటాడు ఇటు నుంచి రమ్మని. చూద్దాం. బోల్ట్ని అయితే కూడా హ్యాక్ చేసిండు గట్టిగా, నాకు తెలిసి 30 మినిట్స్ అలానే చూపిస్తుంది. డ్రాప్ అవుట్ ఇవ్వాల్సిందే. ఓకే, దీంట్లో నుంచి రమ్మంటుండు. మనం వెళ్ళిపోదాం, ఆడే రమ్మంటుండుగా. మనకేంది అంత భాగ్యం, మనం కూడా వెళ్ళిపోతే పనిపోయి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. పోయింది ఆర్డర్. రీస్టార్ట్ అప్పుడు ఆర్డర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కొట్టేవాడు, ఇప్పుడు లేదు కదా. చాలామంది ఫారిన్, ఇప్పుడు లైక్ కెనడా, ఆస్ట్రేలియా, యూకే అటు నుంచి వచ్చి చాలా డబ్బు ఉన్న వాళ్ళు సెటిల్ అవుతారు ఇక్కడ. ఎందుకంటే ఇది ఐలాండ్ కదా, మంచి లైఫ్ సంపాదించుకున్న వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళకి డబ్బుల మీద ఆశ ఉండదు ఎక్కువ. కొడుక్కి కూతురికి మేడలు కట్టాలి, మిద్దెలు కట్టాలనే టాటే ఉండదు వీళ్ళకి. లైఫ్ ఎంజాయ్ చేస్తారు ఇంకంతే. రూమ్కి అయితే వచ్చేసా. ఇప్పుడు మళ్ళీ టైం అయింది కదా, చేద్దామని. వీడియో అయితే అంత రికార్డింగ్ చేయలేదు, ఎందుకంటే బయట ఇంట్రెస్ట్ లేదు ఇవాళ కొంచెం అంత చేయాలని. బట్ కొన్ని అయితే క్లిప్పులు చేశా కదా, ఆ క్లిప్లో ఇవి కొన్ని అయితే చేయలేదు. మన టోటల్ ఈ రోజు ఎర్నింగ్ వచ్చేసి 26 ఈరో అయితే ఎర్న్ చేశా. అండ్ 9 ఆర్డర్స్, 9 డెలివరీ చేశా. 26 యూరో 0.66 సెంట్స్ అయితే ఎర్న్ చేశా. ఈరోజు మన ఎర్నింగ్ అయితే ఇది. రేపైతే మార్నింగ్ 7 o'clock నుంచి లేచి
వెళ్ళిపోదాం యథావిధిగా. ఎందుకంటే ఒక 5 డేసే ఉంది కదా మన సిరీస్ ఎండ్ అవ్వడానికి. అందుకనే ఇంకా 5 డేస్ ఇంకా అయిపోతే కొంచెం నాకు కూడా కొంచెం ఒక 10 డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ ఏదో ఒకటి అయితే ఓల్డ్ సిరీస్తో వద్దామని అనుకుంటున్నా. అది లాస్ట్కి చెప్తా. కానీ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా సైప్రస్ కంట్రీకి వచ్చేవాళ్ళు అయితే ఈ వీడియోని అయితే వాళ్ళకి మన పేజ్ని షేర్ చేయండి. వాళ్ళకి కూడా కొంచెం హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఎలా ఉంటుంది ఏందని. నెక్స్ట్ కొంతమంది కామెంట్ చేస్తున్నారు, బ్రదర్ ఇక్కడ లివింగ్స్ ఎలా ఉన్నాయి, కాస్ట్ ఆఫ్ లివింగ్స్ అండ్ వెహికల్స్ రెంట్ ఎలా అని చెప్పా కదా. ఒక వీడియో తీస్తా అది త్వరలో. ప్రూఫ్తోనే తీస్తా, ప్రూఫ్ లేకుండా అయితే తీయను. రూమ్ రెంట్స్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ బిల్ కానివ్వండి, వాటర్ బిల్ కానివ్వండి, ఎవ్రీథింగ్ ఏదైనా ఈ పిక్ మన రీఛార్జ్ మొబైల్ రీఛార్జ్ బిల్ కానివ్వండి అన్నీ ప్రూఫ్తోనే వస్తాం మీ ముందుకి. ప్రూఫ్ లేకుండా అయితే ఏది చేయను. అబద్ధాన్ని నిజం చేయాలనే ట్రై అయితే అస్సలు చేయను. నిజంని అబద్ధం చేయాలనేది అసలు 100% చేయను. నిజం ఏందో అదే చెప్తా, అబద్ధం ఏందో అబద్ధమనే చెప్తా. జెన్యున్గానే ఉంటా, జెన్యున్గానే వీడియో తీస్తా. ఎవరు ఏమనుకున్నా దీంతో సమానం. ఎవరు ఏమనుకున్నా, నన్ను బ్యాడ్గా అనుకున్నా గుడ్గా అనుకున్నా, నేను ఎలా ఉన్నానో అలానే ఉంటా. ఓకే, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.